ఫ్రెండ్స్, ఈ వికలాంగ బాలుడు ఒక తల్లి మరియు బిడ్డ కోసం తన సీటును వదిలేస్తాడు. కానీ ఆ తల్లి కృతజ్ఞతలు చెప్పదు. బదులుగా తన బిడ్డ తలను తిప్పేస్తుంది. అకస్మాత్తుగా బస్సు గట్టిగా బ్రేక్ వేస్తుంది. బాలుడు నేలపై పడిపోతాడు. అమ్మమ్మ వెంటనే పరిగెత్తుకొచ్చి అతన్ని లేపేందుకు ప్రయత్నించింది. అప్పుడు బస్సు డ్రైవర్ పరిగెత్తుకొచ్చి ఇలాంటి వికలాంగులు బస్సులో కూర్చోకూడదు అని అంటుంటాడు. అమ్మమ్మ వాదించాలనుకుంది. కానీ బాలుడు బాధపడి సీటు కింద దక్కుంటాడు. మిగతా ప్రయాణికులు కూడా ఏమీ మాట్లాడలేదు. అమ్మమ్మను సమయం వృధా చేస్తుందని అంటుంటారు. అమ్మమ్మ మళ్లీ వాదించబోతుంటే బాలుడు తన పూర్తి శక్తితో ఆమెను వెనక్కి లాగి నా అవమానం మళ్లీ చేయొద్దు అని అంటుంటాడు. బాలుడి సమస్యలు బస్సుతోనే సమాప్తం కాదు. ఇంట్లో అతని తల్లి కూడా అతనిపై మానసిక ఒత్తిడి పెడుతుంది. బాలుడి కాలేజీ ఎంట్రన్స్ స్కోర్ చాలా బాగుంటుంది. పెద్ద యూనివర్సిటీలో చేరాలనుకుంటుంటాడు. కానీ అతని తల్లి కాలేజీ అడ్మిషన్ ఇవ్వదు. ఎందుకంటే వాళ్ళు సాధారణ వాళ్లను తీసుకోవడానికి ఇష్టపడతారు. వాళ్ల మార్కులు తక్కువైనా సరే అని అంటుంది. బాలుడు నీరసించిపోయి ఏడుస్తూ ఇదంతా నీ తప్పు, నన్ను ఇలా పుట్టించావు అని అంటాడు. అతను తన కష్టంతో ఉద్యోగం సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. ఒక కాఫీ షాప్ కి వెళ్తుంటాడు. మేనేజర్ అతన్ని పైనుంచి కింద దాకా చూసి కాస్త నడిచి చూపించు అంటుంటాడు. బాలుడు నడవడమే కాక పూర్తి మెను కూడా గుర్తుంచుకొని చెప్తుంటాడు. మేనేజర్ ఉద్యోగం సాధారణ వాళ్లకే ఇస్తాం అని అంటాడు. బాలుడు తాను సాధారణ వాడిని అని, తన జ్ఞాపక శక్తి చాలా బాగుందని పట్టుబట్టాడు. కిటికీ బయట నిలబడ్డ అమ్మమ్మ ఇదంతా చూసి భావోద్వేగానికి లోనయింది. మేనేజర్ బాలుడికి ఉద్యోగం ఇవ్వడని ఆమె అనుకుంటుంది. కానీ బాలుడు తనకు ఉద్యోగం వచ్చిందని చెప్తుంటాడు. ఇద్దరు ఏడ్చి ఒకరినొకరు కోగిలించుకుని సంతోషిస్తుంటారు. ఆ తర్వాత బాలుడు స్ట్రాతో గోళీలు ఎత్తి చేతుల సాధన చేస్తుంటాడు. ఎముకలను బలోపేతం చేసే బూట్ తయారు చేస్తాడు. త్వరలోనే కాఫీ తయారు చేయడం నేర్చుకుని తన మొదటి జీతం సంపాదించుకుంటాడు.